హలో అండి, నేను ఇవాళ ఇడ్లీ పిండి బోండాలు చేస్తున్నానండి. బోండాలు అంటే హోటల్లో లాగా పెద్ద సైజు మసాలా బోండాలు. సోడా ఉప్పు వేసుకున్నానండి. కొంచెం బియ్యం పిండి, కొంచెమేనండి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక 100 గ్రాముల దాకా మైదా పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి పెట్టేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందామండి. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మళ్ళీ చూసుకొని వేసుకుందామండి. దాంట్లోకి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేస్తానండి. కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చాలా బాగుంటాయండి. వాటర్ అనేది పోసుకోకూడదు. బోండాల్లో గట్టిగానే ఉండాలండి పిండి. మినపప్పు, ఇడ్లీ రవ్వ రాత్రి కడిగి 4 గంటల సేపు నానబెట్టుకొని సపరేట్గా గట్టిగా పట్టుకోవాలండి. నేనైతే కొంచెం ఎగ్జాంపుల్గా గట్టిగానే ఉంది కదా మా ఇడ్లీ పిండి అని నేను చేస్తున్నాను. ఇలా గట్టిగా కలుపుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. వాటర్ అనేది పోసుకోకూడదు కొంచెం కూడా. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవన్నీ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుంటానండి. కరివేపాకు సన్నగా కట్ చేసుకుందామండి. అన్నీ సన్నగా చాప్ చేసుకుందాం. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుందాం. సన్నగా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుందామండి. చాలా సన్నగా కట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇంకా కారం వేసుకోము కదండి. పచ్చిమిరపకాయలు కొన్ని మసాలా బోండా కదా, కొంచెం కారం, మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కొంచెం కారం కారంగా బాగుంటాయి. బోండాలు కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. కొత్తిమీర, నేనైతే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. అల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ మా ఇంట్లో అల్లం అయిపోయింది. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుందాం. అన్నీ చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అసలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా కలిసిపోయిద్ది పిండిలో. మా పిల్లలకి బోండాలు అంటే చాలా ఇష్టం అండి. బోండా చేయి మమ్మీ నన్ను అడిగారని నేను మినపప్పు బోండా చేస్తున్నాను. కానీ ఎండాకాలం బోండాలు అసలు తింటే దాహం. ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నామండి. ఉల్లిపాయ కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాం. చాలా సన్నగా చాప్ చేసుకుంటే పిండిలో మొత్తం బాగా కలిసిపోయిద్దండి. మనకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అంతా తినేటప్పుడు నూనెలో బాగా ఫ్రై అయ్యి బాగా మనకి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది బోండాలోకి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ నేను పెద్ద సైజు ఒకటి తీసుకున్నానండి. చాలా పెద్ద సైజు అంటే నేను చేసుకునే పిండికి ఒకటి తీసుకున్నాను. ఇంకొంచెం మరింత చేసుకుంటున్నారు అనుకుంటే 2-3 ఉల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇది పెద్ద సైజు కాబట్టి, చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 2 అయ్యాయి. పెద్ద సైజు కాబట్టి 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా పిండిలో కలుపుకుందాం. పిండిలో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అండి. ఇప్పుడు ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. మనకు టైం ఉంది అనుకుంటే కలుపుకొని ఒక పావు గంట అయినా పక్కన పెట్టుకోవచ్చండి. టైం లేదు అనుకుంటే మట్టుకి ఎమ్మటినైనా చేసేసుకోవచ్చు.
ఇదంతా వేసి వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా పిండి కలిపితే అంత స్మూత్నెస్ వస్తుంది. బోండా కూడా పిండి కలపడంలోనే ఉంటుందండి. పిండి ఇలా కలిపేసుకున్నానండి. చూసారా ఎంత గట్టిగా కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందామండి. నేనైతే ఇప్పుడు చేసేసుకుంటున్నానండి. కలిపి ఒక 10 నిమిషాలు కానీ పావుగంట కానీ పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది. కానీ మా పిల్లలకి ఆకలి వేసేస్తుంది, చేసే మమ్మీ అంటున్నారు. అందుకే నేను తొందరగా చేసేస్తున్నాను. కానీ పక్కన పెట్టేసుకుంటేనే కొంచెం స్మూత్నెస్ బాగా వస్తుంది. కరుంలు ఆడతాయండి. కళాయి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నూనె పోసుకుందాం. కొంచెం నూనె ఎక్కువే పోసుకుందామండి. బోండా అనేది మునగాలి కదా. నేను ఒక 1/2 కేజీ దాకా వేసుకుంటున్నాను నూనె. వేడైందండి. ఇప్పుడు బోండాలు వేసేసుకుందాం. ఒక్కొక్క సైజు ఒకటే సైజులో వేస్తానండి. నేను కొంచెం చిన్న సైజులో వేసుకుంటున్నాను. మనం బియ్యం పిండి వేసాం కదా, బాగా గోల్డ్ కలర్ వస్తుందండి. ఒకటే కలర్ వచ్చేలాగా ఇలా తిప్పుకుంటా కలుపుకోవాలండి. ఒకటే కలర్, ఒకవైపు ఉడికి ఒకవైపు తెల్లగా ఉండకుండా ఉండాలంటే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. ఎందుకంటే మనం లావు సైజు వేసాం కదా, దగ్గర ఒక పావు గంట 10 నిమిషాలు తీసుకుంటూ ఉంటుంది. కానీ మనం కలుపుకుంటానే ఉండాలండి. లేదా ఒకవైపు ఉడికి ఒకవైపు ఉడకనట్టు అయింది. మనం ఒక రౌండ్ తీసుకునేదాకా కలుపుకుంటూనే ఉండాలి. ఒకటే కలర్ రావాలంటే ఇలా కలుపుకుంటూ ఉంటే బోండా అంతా ఒకటే కలర్ వస్తుంది. ఈ కలర్ వచ్చేసింది కదండి. ఇంకొక 2 నిమిషాలు కొంచెం ఈ నూనెలో ఇలా ఆయిల్ ఇట్లా బురుజులు వస్తే ఇంకా ఉడుకుతుందని అర్థం అండి. బోండా అనేది లోపల కూడా ఉడకాలి కదా పిండి అంతా. ఈ కలర్ అయిందండి. తీసుకున్నాం. చూసారా మంచి కలర్ వచ్చేసింది. మొత్తం ఉడికిపోయింది. ఏ వైపు తెల్లగా అనేది లేకుండా మొత్తం బోండా అంతా ఒకటే కలర్ వచ్చింది. ఒక వాయి తీసుకున్నాం కదండి. ఇలా పేపర్లో వేసుకుంటే ఏమైనా ఆయిల్ ఉంటే దాన్ని పీల్ చేసిద్దండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూసారా బోండాలు ఒకటే కలర్ వచ్చేసింది. మనం ఈ సైజ్ చేసుకున్నాం. ఇంకా కావాలనుకుంటే లావుగా కూడా చేసుకోవచ్చండి. చట్నీ బోండాలు లోపల పిండి కూడా చాలా బాగా ఉడికిపోయింది. చూసారండి అసలు కలర్ కూడా బాగా ఉడికిపోయి కలర్ కూడా చేంజ్ అయింది. చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.